మహాభారతం 99వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ఒక బ్రాహ్మణుడు తన నిప్పు పుట్టించే కర్రలు దుప్పి కొమ్ములకు చిక్కుకున్నాయి, అది పారిపోయింది, నాకు ఆ నిప్పు పుట్టించే కర్రలు తెచ్చి ఇవ్వమని ధర్మరాజును కోరతాడు. పాండవులు ఆ దుప్పిని వెతుకుతూ రోజంతా తిరుగుతారు. ఆ దుప్పి ఎక్కడా దొరకదు. చివరికి అలసిపోయి ఒక కొలనులో నీరు త్రాగుతారు. ఆ కొలనును ఆశ్రయించి ఉన్న యక్షుడు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగండి లేదా మరణిస్తారు అని హెచ్చరిస్తాడు. కాని అతడి మాటలు పట్టించుకోకుండా తాగి మరణిస్తారు భీమార్జున, నకుల, సహదేవులు. చివరిగా ధర్మరాజు అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. దాంతో మరణించిన అతని సోదరులు తిరిగి జీవిస్తారు. తర్వాత వనవాస కాలం పూర్తవుతుంది గనుక అజ్ఞాతవాసం వెళ్లటానికి సిద్ధమవుతారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ నుండి విరాట పర్వం మొదలవుతుంది. 12 ఏళ్లు అరణ్యవాసం ముగించుకొని 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఎక్కడ గడపాలా అని ఆలోచనలో పడ్డారు పాండవులు. సోదరులారా, మనం ఇప్పటి వరకు అరణ్యవాసాన్ని సరిగానే గడిపాము. ఇక ఇప్పటి నుండి కఠినమైన అజ్ఞాతవాసాన్ని గడపాలి. మనలో ఎవరం కౌరవులకు కనబడినా గుర్తించబడినా అంతా వృధా అవుతుంది. అందుకని మనం ఒక సురక్షితమైన రాజ్యాన్ని చూసుకొని అక్కడకు చేరి గడపాలి. అర్జున, మనం ఉండటానికి తగిన ప్రదేశం ఏదైనా చెప్పు అంటూ అర్జునుడిని అడిగాడు ధర్మరాజు. అన్నా యుధిష్ఠిరా, యమధర్మరాజు యక్షుని రూపంలో వచ్చి మనకు ఇచ్చిన వరం వల్ల మనల్ని ఏడాది లోపల ఎవ్వరూ గుర్తించలేరు. నేను కొన్ని ఉత్తమమైన నివాసయోగ్యమైన రాజ్యాల పేర్లు చెబుతాను. సురాష్ట్ర, చేది, సూరసేన, నవరాష్ట్ర, మల్ల, సాల్వ, యుగంధర, అదంతి, మత్స్య. ఈ రాజ్యాలలో దేనిలోనైనా మనం జీవించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాడు అర్జునుడు. నీవు చెప్పిన రాజ్యాలలో మత్స్యరాజ్యం మనకు తగినదిగా ఉంటుంది. దానికి రాజు విరాటుడు. విరాటుడు ధర్మబుద్ధి కలవాడు, ఉద్గార గుణం కలవాడు, ముసలివాడు. మనం అక్కడ ఉందాం. అక్కడ ఎవరెవరం ఏ ఏ రూపాలతో ఎలాంటి పనులు చేస్తూ ఉందాం. అర్జున, పాచికలాడే విద్య నాకు తెలుసు, రాజ్య వ్యవహారాలు కూడా నాకు తెలుసు. కాబట్టి నేను విరాట కొలువులో కంకుడు అనే పేరుతో చేరి విరాటరాజుకు వినోదం కలిగించే పనిలో ఉంటాను. మరి మీరంతా ఎలాంటి పనులలో చేరుతారు? భీమసేన, ముందుగా నీవు చెప్పు, నీవు ఏ పనిలో చేరుతావో అని అడిగాడు ధర్మరాజు. అన్నా యుధిష్ఠిరా, నాకు వంటలు చేసే విద్య బాగా వచ్చు. నేను విరాటుని కొలువులో వంటలు చేసేవాడిగా వలలుడు అనే పేరుతో చేరుతాను అని చెప్పాడు భీమసేనుడు. అర్జున, మరి నీవు ఏ పనిలో చేరుతావు అని అడిగాడు ధర్మరాజు. అన్నా యుధిష్ఠిరా, నాకు 1 ఏడాది పాటు నపుంసకుడిగా జీవిస్తావు అని ఊర్వశి శాపం ఉంది కదా, అలాగే స్వర్గలోకంలో నేను సంగీతం, నాట్యం కూడా నేర్చుకున్నాను కదా. చేతులకు గాజులు తొడుక్కొని నెత్తిన కొప్పును ముడుచుకొని నపుంసకునిలా మారి బృహన్నల అను పేరును చెప్పుకొని విరాటుని అంతఃపురంలో కన్యలకు నాట్యం నేర్పించే వృత్తిలో చేరుతాను అని చెప్తాడు అర్జునుడు. తర్వాత ధర్మరాజు నకుల, సహదేవులను అడిగాడు. తర్వాత నకులుడు, నాకు అశ్వవిద్యలో అపారమైన జ్ఞానం ఉంది. నేను విరాటుని అశ్వశాలలో చేరి వాటిని చూసుకునే వృత్తిని చేస్తాను. నా పేరు గ్రంథికుడు అని చెప్పుకుంటాను అని చెప్పాడు నకులుడు. ఆవులకు సంబంధించిన జ్ఞానంలో నాకు చాలా అనుభవం ఉంది. నేను తంత్రిపాలుడు అని పేరుతో విరాటుని గోశాలలో పనిచేసేవాడిగా చేరుతాను అంటూ చెప్తాడు సహదేవుడు. ఇక ధర్మరాజు ద్రౌపది వైపుకు చూసి, మనం అందరం ఎలాగోలా నెట్టుకు రాగలం, కాని ఈ ద్రుపదుని కూతురు సుకుమారి ఇతరుల చేత చేయించడమే గాని తాను చేయగలిగింది కాదు. ఈమె ఎలా ఏ వృత్తి చేయగలుగుతుందో అన్నాడు ధర్మరాజు. నా గురించి మీరు అంతగా విచారించ పనిలేదు. ఇతరుల ఇళ్లల్లో సేవలు చేసే స్త్రీలు ఉంటారు, వారిని సైరంధ్రి అంటారు. నేను విరాటుని అంతఃపురంలో సైరంధ్రిగా చేరుతాను. నా పేరు మాలిని అని చెప్పుకుంటాను. విరాటుని రాణి సుధిష్ణకు నచ్చిన విధంగా వ్యవహరిస్తాను అని చెప్పింది ద్రౌపది. అలా అంతా ఎవరెవరు ఎలా ఉండాలి అని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాక అంతా విరాట నగరం వైపుకు నడిచారు. కొద్ది రోజులు అలా నడిచారు. వారికి జుట్టు, మీసాలు, గడ్డాలు బాగా పెరిగిపోయాయి. విరాట నగరం సమీపించగానే అక్కడకు దగ్గరగా ఉన్న అడవిలో ఆగారు. సోదరులారా, మనం ఇలాగే మన ఆయుధాలను వెంట తీసుకుని వెళితే అంతా మనల్ని గుర్తిస్తారు. అర్జునుడి గాంధీవం, భీముడి గద అందరికీ తెలిసినవే కదా. అందుకని
మనం మన ఆయుధాలను ఇక్కడే ఎక్కడైనా జాగ్రత్తగా చేసి వెళదాం అని అన్నాడు యుధిష్ఠిరుడు. ఎక్కడైతే బాగుంటుందా అని కొంతసేపు ఆలోచించి చివరికి ఒక క్షమీవృక్షం బొరియలో ఉంచుదాం అని నిర్ణయించుకుని అందరి ఆయుధాలను గట్టిగా మూటకట్టి భద్రపరిచారు. తరువాత ఒక చచ్చిన శవాన్ని తెచ్చి దాని కొమ్మకు వేలాడదీశారు. దాని దుర్గంధం చుట్టూ వ్యాపించి అటువైపుగా ఎవరూ రాకూడదు అని. తరువాత తమలో తాము పిలుచుకోవడానికి జయుడు, జయంతుడు, విజయుడు, జయసేనుడు, జయద్బలుడు అని వరుసగా అందరికీ రహస్యమైన పేర్లను పెట్టాడు ధర్మరాజు. తరువాత ముందుగా ధర్మరాజు విరాటుని సభకు వెళ్లి తన పేరు కంకుడని, తనకు పాచికలాడటం బాగా తెలుసునని, ఇంతకు క్రితం ధర్మరాజు వద్ద పనిచేశానని, నాకు నీ వద్ద కొలువు ఇప్పించండి అని కోరాడు. విరాటుడు సంతోషించి ధర్మరాజుకు కొలువు ఇచ్చి సకల వసతులు కల్పించాడు. తరువాత ఒక చేతిలో 2 పెద్ద గరిటలు, ఒక చేతిలో కూరలు తరిగే పెద్ద ఇనుప కత్తి పట్టుకుని విరాటుని సభలోకి వచ్చి, రాజా, నేను ఇంతకు క్రితం ధర్మరాజు వంటశాలలో ప్రధాన వంటలవాడిగా పనిచేశాను. అద్భుతంగా వంటలు చేయగలను. మీ వంటశాలలో నాకు ఉద్యోగం ఇప్పించండి అని కోరాడు భీమసేనుడు. నీవు వంటలవాడిలా లేవే. కసరత్తులు చేసిన కండలు తిరిగిన శరీరంతో మహాబలిష్టంగా కనబడుతున్నావు. మహాయోధినిలా నీ రూపం ఉంది. నీవు వంటకాడివి ఎలా అవుతావు అని అడిగాడు విరాటుడు. రాజా, నేను చెప్పింది నిజం. నేను వంటలవాడినే. పేరు వలలుడు అని. నాకు వ్యాయామం అంటే కూడా చాలా ఇష్టం. నేను ఏనుగులను, సింహాలను అవలీలగా పడవేయగలను. మీరు కోరుకున్నప్పుడు వాటితో ఆడి పడవేయగలను అంటూ చెప్పాడు భీముడు. సరే అయితే, నీకు వంటల పని అంటే ఇష్టం అంటున్నావు గనుక నీవు ఆ పనే చేయి. ఈ రోజు నుండి వంటశాలలో ప్రధాన వంటలవాడిలా ఉండు అంటూ ఉద్యోగమిచ్చాడు విరాటుడు. తరువాత సహదేవుడు గోవులు కాచేవాడిలా వేషం వేసుకొని వారిలాగే మాట్లాడుతూ విరాటుని వద్దకు వచ్చి తనకు గోవులను రక్షించే విషయంలో చాలా జ్ఞానం ఉంది అని, పేరు తంత్రిపాలుడు అని చెప్పుకొని గోశాల అధ్యక్షునిగా ఉద్యోగంలో చేరాడు. తరువాత అర్జునుడు స్త్రీల వేషం ధరించి తన పేరు బృహన్నల అని, తనకు సంగీత నాట్యాలలో ప్రావీణ్యత ఉంది అని, అంతఃపుర కన్యలకు సంగీత నాట్యాలు నేర్పిస్తానని కోరి ఆ పనిలో చేరిపోయాడు. తరువాత నకులుడు అశ్వశాలలో పనిచేసే వారిలా వేషం ధరించి అలాగే మాట్లాడుతూ వచ్చి తన పేరు గ్రంథికుడు అని, అశ్వాలకు సంబంధించిన జ్ఞానం అపారంగా ఉంది అని చెప్పి అశ్వశాల అధ్యక్షుడిగా చేరాడు. తరువాత ద్రౌపదీదేవి విరాటుని రాజ్యంలో ప్రవేశించి అంతఃపురం వైపుగా నడుస్తూ ఉండగా ఆమెను అంతఃపురంలో ఉన్న రాణి సుధిష్ణ చూసింది. ద్రౌపది అందం, రాజసం, ఆమె ఒంటిలో మెరుపు రాణికి ఆశ్చర్యం కలిగించాయి. చూస్తే అనాథలా ఉంది, ఎవరీమే అని సేవకులను పంపించి తన వద్దకు రప్పించుకుంది. తన పేరు మాలిని అని, సైరంధ్రిగా పనిచేస్తానని, తనకు స్త్రీలను అలంకరించే పనిలో చాలా ప్రావీణ్యత ఉంది అని, అంతఃపురంలో పని ఇప్పించమని కోరింది. చూస్తే గంధర్వ కన్యవు, యక్షకన్యవు, ఏ మహారాజు కూతురువో అన్నట్టుగా కనబడుతున్నావు. సైరంధ్రిగా చెబుతున్నావు, నమ్మలేకపోతున్నాను అంది రాణి సుధిష్ణ. తాను సైరంధ్రే అని నమ్మమని, ఉద్యోగం ఇప్పించమని కోరింది ద్రౌపదీదేవి. నీవు అపార సౌందర్యవతిగా ఉన్నావు. నీలాంటి దానిని రాజుగాని చూస్తే వదులుతాడా అంటూ అడిగింది సుధిష్ణ. నాకు 5 భర్తలు. వారు గంధర్వులు. వారు ఎప్పుడు నన్ను రక్షిస్తూ ఉంటారు. ఎవరైనా నన్ను బలాత్కరిస్తే వారిని అప్పుడే అక్కడే చంపివేస్తారు అని చెప్పింది ద్రౌపది. సరే అయితే, ఇతరులెవరి కాళ్ళు పట్టుకోకుండా, ఎవరి ఎంగిలి ముట్టకుండా సైరేంద్రిగా ఉండేలా నీకు పని ఇస్తున్నా అని ఉద్యోగం ఇచ్చింది సుధిష్ణ. అలా అంతా ఎవరికి వచ్చిన పనిలో వారు చేరిపోయారు. అలా పాండవులు విరాటుని కొలువులో 3 నెలలు గడిచాక విరాటుని మత్స్యరాజ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా రకరకాల క్రీడలు జరిగాయి. అందులో కుస్తీ పోటీ ప్రధానమైనది. దేశ దేశాల నుండి అనేక మంది కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు వచ్చారు. భీకరమైన ఆకారాలతో, మెలితిరిగిన కండలతో, కుస్తీ విద్యలో మంచి ప్రావీణ్యంతో ఉన్నారు వారంతా. కొన్ని రోజులు అక్కడ కుస్తీ పోటీలు జరిగాయి. పోటీలన్నింటిలోనూ ఒకే ఒక్కడు విజేత అవుతూ వచ్చాడు. అతని పేరు జీమూత మల్లుడు. భయంకరమైన ఆకారంతో, పెద్ద పెద్ద కండరాలతో కుస్తీ పోటీ జరిగే గోదాలో ఎగురుతూ, దూకుతూ, చిత్రమైన రీతిలో కాళ్లను చేతులను కదిలిస్తూ ఆడుతున్న అతడిని చూసి
అతనితో పోటీకి దిగడానికే అంతా భయపడిపోయారు. అప్పుడు జీమూతమల్లుడు, మీ మత్స్యరాజ్యంలో నన్ను ఎదుర్కొనే మగవాడు ఒక్కడూ లేడా అంటూ సవాలు విసిరాడు. అతని సవాలుకు విరాటరాజు భీముణ్ణి పిలిపించి, నీవు గొప్ప మల్లయోధుడిని అని చెప్పావు, ఏనుగులను సింహాలను ఎత్తిపడేస్తాను అని చెప్పావు. ఈ రోజు నీకు ఒక అవకాశం వచ్చింది. అదిగో చూస్తున్నావుగా, జీమూతమల్లుడు మన రాజ్యానికే సవాలు చేస్తున్నాడు, వెళ్లి అతనితో తలపడు అని ఆజ్ఞాపించాడు. అంతవరకు కుస్తీ పోటీలను చూస్తూ తనకు అవకాశం వస్తే బాగుండు అని నరాలలో రక్తం పొంగుతూ ఎదురు చూస్తూ ఉన్న భీముడికి ఆకలితో నకనకలాడేవాడికి పరమాన్నం వడ్డించినట్టనిపించింది. వెంటనే జీమూతమల్లునితో పోరుకు గోదాలోకి దిగాడు. ఇద్దరూ తమ చేతులను ఉపయోగించుకొని ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ ఎత్తిపడవేసుకుంటూ కొంతసేపు పోరాడారు. జీమూతమల్లుడు కూడా మంచి మల్లయోధుడే కనుక భీమునితో దాటిగానే పోరాడాడు. కాని భీముని బలం ముందు ఎంతసేపు నిలవగలడు? అతను నీరసించిపోయాడు. అప్పుడు భీముడు అతడిని పైకి గాలిలోకి ఎత్తి 100 సార్లు గిరగిరా తిప్పి నేలకు కొట్టాడు. దానితో జీమూతమల్లుడు చనిపోయాడు. ఆ తరువాత చాలా మంది పోటీదారులను మట్టి కరిపించి విజేతగా నిలిచాడు భీముడు. అతడిని, అతని బలాన్ని, పోరాడే విధానాన్ని చూసి విరాటరాజు భీముడిని సన్నిహితుడిగా చేసుకున్నాడు. ఆ విధంగా పాండవులు ఎవరి విధులు వారు చక్కగా నిర్వహిస్తూ 10 నెలలు గడిపారు. మరో 2 నెలలు ఇంకా మిగిలి ఉన్నాయి. ద్రౌపదీదేవి అంతఃపురంలో సుధీష్ణకు సేవలు చేస్తూ, యువరాణులకు అలంకరణలు చేస్తూ వారి వద్ద మంచి పేరును సంపాదించుకుంది. కాలం ఏ ఒడిదుడుకులు లేకుండా అంతా సవ్యంగానే సాగిపోతూ ఉంది అని ద్రౌపదితో కూడిన పాండవులు అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో విరాటుని రాజభవనంలోకి కీచకుడు వచ్చాడు. కీచకునికి మరో పేరే సింహబలుడు. ఇతను రాణి సుధీష్ణాదేవికి స్వయానా తమ్ముడు. విరాటుని మధ్యదేశానికి సేనాధిపతి. విరాటుడు ముసలివాడు గనుక సింహబలుడైన కీచకుని ఇష్టానుసారంగానే రాజ్యం నడిచేది. కీచకుని తండ్రి ఒక సూతుడు. కీచకునితో పాటుగా ఇతనికి 105 మంది కుమారులు. వీరిని ఉపకీచకులు అంటారు. వీరి రాజ్యం పేరు కేకయ. కీచకుడు మత్స్యరాజ్యానికి సేనాధిపతి గనుక, సుధీష్ణకు సోదరుడు గనుక సరాసరి రాజభవనంలోకి వస్తూ ఉంటాడు. అలా పాండవులకు 10 నెలల అజ్ఞాతవాస కాలం పూర్తయిన సమయంలో ఒకసారి విరాటుని రాజ్యంలోకి వచ్చాడు. అంతఃపురంలోకి ప్రవేశించాడు. తన సోదరితో ముచ్చటించాడు. ఆ సందర్భంలో అతని కంటికి మాలినిగా పిలువబడుతూ సైరంధ్రిగా పనిచేస్తూ ఉన్న ద్రౌపదీదేవి కనబడింది. ఇలా మెరుపులా కనబడి వెళ్లిపోయింది. కీచకుడు ఆమె కోసం వెతికాడు. ఆమె కనబడలేదు. సేవకులను అడిగి ఆమె పేరు, సమాచారం అన్నీ తెలుసుకున్నాడు. ఒక సైరంధ్రిగా ఉంటున్న స్త్రీ ఇంత అందగత్తె, నేనెప్పుడు ఇంతటి వంపుసంపులను చూసి ఉండలేదు. ఆమె కనబడినది మొదలు నా మనసులో ఉండటం లేదు. ఆమెను పొందని ఈ జన్మ వృధా. మహా అయితే ఆమె ఒక సాధారణ దాసి. వెళ్లి సోదరికే చెప్తాను, నాకు సైరంధ్రిగా పనిచేసే మాలినిపై మనసైందని చెప్తాను అంటూ ద్రౌపదీ రూపం అతడిని పిచ్చివాడిగా చేస్తుండగా తన సోదరి సుధీష్ణ వద్దకు వెళ్లాడు కీచకుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.